మనం వాడేటువంటి వస్తువులు, నిత్యావసర వస్తువులు, సబ్బులు, పేస్టులు, టీ పౌడర్లు, కాఫీ పౌడర్లు, వంట నూనెలు, మనం వాడే ఎరువులు, మెడికల్ ఏదైనా కావచ్చు, ఇవన్నీ మనం కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నామా సార్? వాడుతున్నామా? మనము, మన నాన్న, తాత, ముత్తాత అందరం వాడుతున్నాం. ఓకేనా? దాన్ని మనది డైరెక్ట్ సెల్లింగ్, బయట దొరికేది ట్రెడిషనల్ మార్కెటింగ్. సో ఈ ట్రెడిషనల్ మార్కెట్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మనం కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, పెద్ద పెద్ద స్టోర్లకు వెళ్ళి తెచ్చుకుంటాం. ఆ ట్రెడిషనల్ మార్కెట్లో కొంటున్నటువంటి వస్తువులన్నీ కూడా నాణ్యత లేవు. ఏం లేవు సార్? క్వాలిటీ లేవు. ఇందాక మా రాజేష్ సార్ చెప్పిండు గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఒక కేజీ నూనె మనం షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటే 150 నుంచి 200 రూపాయలకి ఇస్తున్నాం. అంతేనా సార్? ఎవ్రీ బ్రాండ్, ఏ బ్రాండ్ అని కావచ్చు, ఎనీ బ్రాండ్. కానీ అదే నూనె తయారు చేయాలంటే ఒక కేజీ సన్ఫ్లవర్ గింజలు సీడ్ తీసుకుంటే మినిమం 100 రూపాయలు తీసుకోవచ్చా సార్? సీడ్ 300 ఉంది మార్కెట్ ఇప్పుడు కొనాలంటే మనం షాప్కి వెళ్ళి. సో మనం 150 రూపాయలకు రైతుల దగ్గర దొరుకుతున్నాయి అనుకుందాం, ఇది నూనె తయారు చేసే కంపెనీ వాళ్ళకి. ఒక కేజీ సీడు 150 రూపాయలకు రైతుల దగ్గర తీసుకున్నా కూడా ఒక కేజీ సీడ్ వేస్తే 250 గ్రాములు మాత్రమే ఆయిల్ వస్తుంది సార్. ఎంత? ఒకటే పాయింట్ షార్ట్ కట్లో చూద్దాం. సో మన కేజీ నూనె రావాలంటే ఎన్ని కేజీల సీడ్ వాడాలి? 4. ఓకేనా సార్? ఇది 4 kg ఇంటూ 150 రూపీస్ ఈజ్ ఈక్వల్ 600. మనకు 150 రూపాయలకి ఆయిల్ ఇస్తున్నాడు. ఎలా ఇది పాసిబిలిటీ అవుతుంది, ఎలా ఇది సాధ్యం అవుతుంది సార్ అంటే కెమికల్ కల్తీ. ఆ నూనె కలపాల్సిందేనా సార్? ఎంత కలుపుతారంటే జస్ట్ 250 గ్రాములు కూడా ఒరిజినల్ కలపడు. 100 నుంచి 150 గ్రాములు ఒరిజినల్ పోసి 700 నుంచి 750 గ్రాములు మినరల్ ఆయిల్, కల్తీ ఆయిల్, బోన్స్ నుంచి ఉడికించినటువంటి ఆయిల్, గడ్డి నుంచి తీసినటువంటి ఆయిల్, కొవ్వు నుంచి తీసినటువంటి ఆయిల్ కలుపుతున్నారు. పెట్రోల్, డీజిల్ తీసిన తర్వాత మిగిలినటువంటి క్రూడ్ ఆయిల్స్ గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుని నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ గూగుల్లో ఉంది మీకు. ఓకేనా? సో ఈ పెట్రోల్, డీజిల్ బండ్లకు వాడాలి, అది ఫిల్టర్ చేసి పెట్రోల్, డీజిల్ ఇంకా 4 రకాల ఆయిల్ తీసేసి వాడుకొని లాస్ట్ లో మిగిలినటువంటి క్రూడ్ ఆయిల్ ని కొన్ని కెమికల్స్ వేసేసి ఈ వంట నూనెలో కలిపేస్తున్నారు. వెహికల్స్ వాడాల్సినటువంటి ఆయిల్ మన శరీరాలకు వాడితే ఏమైంది సార్? దెబ్బతింటమా లేదా? 90 సంవత్సరాలు బతకాల్సిన మనం 30 సంవత్సరాల కల్లా, లేదు 20 సంవత్సరాల కల్లా, లేదు 15 సంవత్సరాల కల్లా షుగర్లు, థైరాయిడ్లు, బీపీలు, క్యాన్సర్లు, గుండె జబ్బులు వస్తున్నాయా లేవా? ఇక్కడ మనకు దొరికే దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటాం. ఏం సార్ అది? ట్రెడిషనల్ మార్కెట్. నేను ఒకటే చెప్పిన ఆయిల్ గురించి. మీరు వాడే సబ్బు, మీరు వాడే పేస్ట్, మీరు తాగే చాయ్ పత్తా, మీరు తినే నూనె, మీరు నెత్తి పెట్టుకునే షాంపూ, ఎవ్రీ ప్రొడక్ట్ ఈజ్ కెమికల్. ఏముంది సార్ అక్కడ? కెమికల్ తయారవ్వాల్సిందే. ఈ కెమికల్ మానవ శరీరానికి హానినా మంచిదా? చూడండి, ఒకప్పుడు 90 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికితే ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేప్పటికల్లా 30 సంవత్సరాల కాల ఆయుష్. ఇప్పుడు ఇది అరికట్టకపోతుంది. గవర్నమెంట్ ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎన్ని బిల్లులు పాస్ చేసినా కూడా ఇక్కడ కెమికల్ ప్రొడక్ట్ ను మార్చడం లేదు కంపెనీల వాళ్ళు. ఎందుకని సార్ అనేది లాస్ట్ లో చూద్దాం. ఓకేనా? సో మరి దీనికి ఆల్టర్నేట్ ఆలోచించాలా లేదా? గవర్నమెంట్ ఆలోచించాలి కదా సార్. పాపం జనాల సొమ్మంతా, జనాలు సంపాదించిన డబ్బు మొత్తం ఎక్కడికి పోతుందంటే ఒకటి హాస్పిటల్, రెండోది ఎడ్యుకేషన్. పేదలు సంపాదించే డబ్బు మొత్తం ఎవరు దోసుకుంటున్నారు సార్ అంటే ఒకటి హాస్పిటల్, రెండోది ఎడ్యుకేషన్. దీన్ని అరికట్టాలి గవర్నమెంట్ అని చెప్పేసి ఏం చేసిందంటే ఈ ట్రెడిషనల్ మార్కెట్ లో వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళు వినడం లేదు, వీళ్ళు మారడం లేదని చెప్పేసి ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేసింది గవర్నమెంట్. దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకేనా సార్? దీనికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసి ఒక కంట్రోలింగ్ బాడీని పెట్టి అక్కడ లైసెన్స్లు ఇచ్చి అక్కడ గవర్నమెంట్ పర్యవేక్షణలో నడుస్తున్నది ఏది? దీన్నే నెట్వర్క్ మార్కెటింగ్ అని కూడా అంటాం. మరి మోసపోయే ముంచే కంపెనీలు MLM, మల్టీ లెవెల్ మార్కెటింగ్. క్లారిటీ కావాలి ఫస్ట్ మీకు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో ఉంది. వాట్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్? ఎప్పుడు గైడెన్స్ పాస్ చేసిండ్రు? ఎప్పుడు గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది? సెంట్రల్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఈ ఆధీనంలో పనిచేస్తుంది? ఇది మొత్తం మీరు మీటింగ్కి వస్తా ఉంటే మీకు అర్థమైనప్పుడు కలెక్టర్ తో కూడా వాదించగలమా లేదా? కలెక్టర్ కాడ కూర్చొని మా నూనె వాడతారన్నాడు. మీ నూనె ఏ కంపెనీ మీది? వెస్టేజ్ సార్. ఇది ఉంటుందా పోద్దా అన్నాడు. ఉంటుంది సార్. మన ఆ కంపెనీ పోయింది కదా, నీ కంపెనీ పోయింది, నేను కూడా బొక్కలు వేస్తానని అనుకో. బొక్కలు వేసే కంపెనీ కాదు సార్ ఇది. వినో అని చెప్పేసి లెటర్ ప్యాడ్ తీసుకుని 10 నిమిషాల పాటు వెస్టేజ్ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తే వింటడా ఏంటా? అప్పుడు వాడతాయి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏముంటుంది సార్ అంటే మనం జాయిన్ అవుతాం, మనం జాయిన్ అవ్వమంటుంది డైరెక్ట్ సెల్లింగ్. వెస్టేజ్ కాదు సార్ అని చెప్పేది డైరెక్ట్ సెల్లింగ్. ఓకేనా?
మనం జాయిన్ అవ్వమంటుంది. జాయిన్ అయ్యేటప్పుడు సింగిల్ ఎన్పి కూడా ఫీజు రూపాయలు కట్టాల్సిన అవసరం 5,000 కట్టు, 10,000 కట్టు, 20,000 కట్టు అని ఎవరు అడగరు. ఏ కంపెనీ కూడా అడగకూడదు. ఇక్కడ ఫ్రీగా జాయినింగ్ ఇస్తుంది. మనకి ఏమి ఇస్తుంది? ఫ్రీ జాయినింగ్. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు తెచ్చుకొని జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత నిన్ను 10,000 రూపాయలు బలవంతంగా సామాన్ కొనమని మీ వాళ్ళు ఎవరైనా చెప్తారా సీనియర్లు? లేదు అంటున్నారా సార్? ఏం చేయాలా? మీరు బయట కిరాణా షాప్, సూపర్ మార్కెట్, మెడికల్ షాప్, ఫర్టిలైజర్ షాప్ ఏవైతే అవసరం ఉన్నాయో మన ఫ్యామిలీకి ఇవన్నీ ఇక్కడ కొంటున్నాం. సంవత్సరాల కొద్ది నుంచి కొంటున్నామా సార్? ఇక్కడ కొంటూ ఉంటే మనం ఆర్థికంగా ఏమైనా డెవలప్ అయ్యామా? నెలకు ఒక 10,000 ఏమైనా సాలరీ ఇస్తున్నారా? లేదు. పోనీ మనకు ఆ కెమికల్ ఎరువులు తెచ్చుకొని పొలానికి వేస్తే ఒక 50 బస్తాలు 60 బస్తాలు దిగుబడి వస్తుందా? అక్కడికక్కడే సరిపోదు. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టేజ్ కంపెనీ ఎండి గారు గౌతమ్ బాలి సార్ ఏమంటున్నారంటే ఇక్కడ మీరు కొనేటువంటి ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి. ఎక్కడది? వెస్టేజ్ లో దొరుకుతున్నాయి. ఇక్కడ మీరు కొనే ప్రొడక్ట్స్ అన్ని కెమికల్ తో తయారైతాయి. ఇక్కడ కెమికల్ 100% న్యాచురల్, 100% ఆర్గానిక్, 100% క్వాలిటీ. అర్థమవుతుంది సార్? మన వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి ఎనీ ప్రోడక్ట్ మీరు తీసుకెళ్ళి ల్యాబ్ అడ్రస్ మేమే ఇస్తాం, ల్యాబ్ డబ్బులు మేమే ఇస్తాం. మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే తీసుకెళ్ళి దాన్ని ల్యాబ్ లో పరిశోధన చేయించుకోవచ్చు.